మీకు తెలియని ఒక గొప్ప జీవిత కథలో మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. పౌలు తార్సు నగరంలో పుట్టిన యూదా సాంప్రదాయాలను పాటించిన ఒక వ్యక్తి. తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని క్రైస్తవ అపోస్తలుడిగా పేరు పొందాడు. పౌలు జీవితం, ఆయన బోధనలు, ప్రజలతో జరిగిన పోరాటాలు మరియు ఆయన వ్రాసిన పత్రికలు క్రైస్తవ సమాజంలో ఎంత పెద్ద మార్పు తెచ్చాయో తెలుసుకుందాం. ఆయన మార్పు, సంకల్పం, సువార్త మరియు సేవ ఇవన్నీ మనకు ఏం నేర్పుతాయో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా వివరణ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అపోస్తులుడైనటువంటి పౌలు గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పౌలు అసలు పేరు సౌలు, హిబ్రూ భాషలో షౌల్ అని పిలుస్తారు. క్రైస్తవ సువార్త బోధకుడిగా మారిన తరువాత పౌలు అని పేరు మార్చుకున్నాడు. లాటిన్ భాషలో పాలస్గా మారాడు. అతని యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే తార్సు అనే నగరం సిలీషియా ప్రాంతం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ దేశాన్ని అప్పట్లో సిలీషియా అని పిలుస్తారు. ఇది రోమా సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి నగరం. అతని హోదా చూసుకున్నట్లయితే పౌలు రోమా పౌరుడిగా పుట్టారు. ఈ హోదా ఆయనకు అనేక రక్షణలు మరియు ప్రయోజనాలను అందించింది. పౌలు రోమా పౌరుడిగా పుట్టినందువలన అతడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు తప్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అతని జాతి, మతం చూసుకున్నట్లయితే బెన్యామీన్ గోత్రానికి చెందిన యూదుడిగా జన్మించాడు. ఫరీసీ సాంప్రదాయంలో కఠినంగా తీర్చిదిద్దబడ్డాడు. అతని విద్య చూసుకున్నట్లయితే పౌలు ప్రసిద్ధ ఫరీసీ గురువైన గమలియేలు వద్ద జెరూసలేంలో చదువుకున్నారు. ఆయన యూద ధర్మశాస్త్రాలలో ప్రావీణ్యత కలిగి ఉన్నవాడు. భాష పరిజ్ఞానం చూసుకున్నట్లయితే పౌలు హెబ్రూ భాష, అరామిక్, గ్రీకు, లాటిన్ భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు. ఈ భాషా నైపుణ్యం క్రైస్తవ సేవలో ఉపయోగమైనదిగా ఉంది. యూదా మత జ్ఞానం చూసుకున్నట్లయితే పౌలు జీవితంలో పౌలు యూదా ధర్మంలో తీవ్రతగా నిమగ్నమైన క్రైస్తవులను బాధించేవాడిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ విధంగా సౌలు క్రైస్తవులను ఎంతగా బాధ పెట్టాడో, ఎంత నీచంగా, ఎంత హీనంగా చూశాడో, అటువంటి సౌలు పౌలుగా మారినటువంటి విషయం చూసుకున్నట్లయితే, ఆ సంఘటన చూసుకున్నట్లయితే, ఒకరోజు పౌలు దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. క్రైస్తవులను హతం చేయడానికి, క్రైస్తవులను ఏ భూమి మీద లేకుండా చేయడానికి దమస్కు మార్గాన వెళ్తున్నాడు. దమస్కు మార్గాన వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు దర్శనం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం దాకా చూసుకున్నట్లయితే ఆ సంఘటన మొత్తం మీకు అర్థమైపోతుంది. సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావని ప్రశ్నిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రశ్నించిన తర్వాత అతని జీవితంలో ఏ విధంగా మార్పు వచ్చిందో మనం చూసుకోవచ్చు అపోస్తుల కార్యంలో. ఈ సంఘటన తర్వాత పౌలు 3 రోజుల పాటు అంధుడిగా ఉన్నాడు. అననీయుడనే క్రైస్తవ శిష్యుడు ఆయనకు దైవ సందేశాన్ని అందించి చూపును తిరిగి పొందేలా చేశాడు. ఆ తర్వాత పౌలు బాప్తీసం పొందారు మరియు యేసుక్రీస్తును ప్రకటించసాగారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే పౌలు జీవితంలో అతని మార్పు మొదలైంది ఇక్కడి నుంచే. అతని ప్రచారాలు, అతని యాత్రలు చూసుకున్నట్లయితే పౌలు 3 ప్రధాన సువార్త యాత్రలు మరియు చివరిగా రోమాకు వెళ్ళిన యాత్ర చేశాడు. అందులో మొట్టమొదటి యాత్ర గురించి మనం తెలుసుకుందాం. సుమారు క్రీస్తు శకం 46 నుండి 48 మధ్య కాలంలో జరిగింది ఈ మొదటి యాత్ర. ఆ యాత్రలో బర్నబా మరియు యోహాను మార్కుతో కలిసి సెప్రస్ మరియు ఆసియా మైనర్ ప్రాంతాలకు సందర్శించాడు. యూదులకే కాకుండా అన్య జనులకు కూడా సువార్త ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు మొదటి యాత్రలో. రెండవ యాత్ర గురించి చూసుకున్నట్లయితే సుమారు క్రీస్తు శకం 49 నుండి 52 మధ్య కాలంలో జరిగింది. ఈ రెండవ యాత్రలో శిలా, తిమోతి మరియు లూకాతో కలిసి ప్రయాణించాడు. ఫిలిప్పి, తెస్సలోనికా, ఏథెన్స్ మరియు కొరింథీ వంటి ప్రధాన నగరాలలో సందర్శించాడు ఈ రెండవ యాత్రలో. ఈ యాత్రలో 1-2 తెస్సలోనిక పత్రిక రాసినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవ యాత్ర చూసుకున్నట్లయితే సుమారు క్రీస్తు శకం 53 నుండి 57 మధ్య కాలంలో జరిగింది ఈ మూడవ యాత్ర. ఈ యాత్రలో స్థాపించిన సంఘాలను బలపరిచే పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మూడవ యాత్రలో ఎఫెసీలో 3 సంవత్సరాలు గడిపాడు. 1-2 కొరింథీలకు రాసిన పత్రిక, గలతీయులు, రోమీలకు రాసిన పత్రికలు ఈ మూడవ యాత్రలో రాసినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే క్రీస్తు శకం 53 నుండి 57 మధ్య కాలంలో ఈ పత్రికలు రాశాడు.
చివరిగా రోమాకు యాత్ర, 4వ యాత్ర. ఇది సుమారు క్రీస్తు శకం 60 నుండి 62 మధ్య కాలంలో జరిగింది. యెరూషలేంలో పౌలును అరెస్టు చేశారు. తరువాత రోమా సామ్రాజ్యపు చక్రవర్తి నేరు ముందు సాక్ష్యం ఇవ్వడానికి రోమాకు తరలించాడు. రోమా గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా సువార్త బోధన కొనసాగించినటువంటి వాడిగా ఉన్నాడు పౌలు. ఈ విధంగా ఈ 4 యాత్రలు చేస్తూ అతడు ఇన్ని పత్రికలు రాసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇతడు రాసినటువంటి పత్రికలు చూసుకున్నట్లయితే పౌలు కొత్త నిబంధనలో రాసినటువంటి పత్రికలు: రోమీయులకు రాసిన పత్రిక 1, 2 కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీలు, 1, 2 థెసలోనియులు, 1, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోన్కు రాసినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పత్రికలలో విశ్వాసం ద్వారా నీతి, క్రైస్తవ జీవిత, ధర్మం, సంఘం పరిపాలన, తిరిగి లేచే ఆశ అనే అంశాలను బోధించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ పత్రికల్లో అతని జీవితంలో చేసినటువంటి బోధనలు చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా కృప ద్వారా రక్షణ అని బోధించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుందని బోధించాడు. రెండవదిగా యూదులు మరియు అన్యజనుల ఐక్యత, దేవుని రక్షణ యూదులకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉందని వివరించాడు. మూడవదిగా సముదాయం అంటే చర్చ్, సంఘాన్ని క్రీస్తు శరీరంగా, క్రీస్తును శిరస్సుగా వర్ణించాడు. నాలుగవదిగా తిరిగి లేచిన జీవితం, క్రీస్తు తిరిగి లేచినప్పుడు క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభం అని చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ విధంగా ఈ బోధనలు చేసినటువంటి వాడిగా ఉన్నాడు పౌలు. చివరిగా అతని మరణం గురించి చూసుకున్నట్లయితే రోమా చక్రవర్తి నేరో హయాంలో సుమారు క్రీస్తు శకం 64 నుండి 67 మధ్య కాలంలో పౌలు శిరశ్ఛేదనం చేయబడ్డాడు. ఆఖరి రోజుల్లో కూడా అతని సేవ, అతని జీవితం చూసుకున్నట్లయితే చివరి రోజుల్లో కూడా పౌలు క్రీస్తు సువార్తను బోధించడంలో వెనుకడుగు వేయలేదు. పౌలు వారసత్వం చూసుకుందాం. పౌలు అన్యజనుల అపోస్తలుడిగా ప్రసిద్ధి చెందాడు. క్రైస్తవ సిద్ధాంతాలను, నైతికతను మరియు మిషనరీ సేవలను మలచడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా పౌలు రాసిన పత్రికలు క్రైస్తవ సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యమైన రచనలుగా పరిగణించబడుతున్నాయి. నాలుగవదిగా ఆయన చేసినటువంటి మార్పు, సేవ మరియు అనుభవాలు అనేక మందికి మార్గదర్శిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. పౌలు గురించి మరిన్ని విషయాలు కావాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.